19వ వచనం. అయ్యా, మనం సుఖంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రార్థించడానికి ఇష్టపడతాం కదమ్మా. ఎప్పుడైనా మనం బాగున్నప్పుడే కదా దేవుణ్ణి ఎక్కువసేపు ప్రార్థించడానికి ఇష్టం. నిజంగా మనం సుఖంగా ఉన్నప్పుడు ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించాం, ఎప్పుడు కూడా దేవుడి జోలికే రావు. ఎప్పుడు కూడా ఎప్పుడైతే కష్టంలో ఉందో అప్పుడే మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. సుఖంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థించాం. ఎందువల్లంటే మనిషి సుఖజీవి కనుక సుఖంలో పడిపోయి సుఖంలోనే అలా వెళ్ళిపోతాడు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దానియేలు 3వ అధ్యాయం మన ముందు వచ్చి జగన్ గారు, ఒరే నువ్వు ఈరోజు చర్చగలవు, నాతో పాటు రారా, ఈ రోజంతా నువ్వు నాతో పాటు ఉంది కానీ అంటే మరి ఏం చేస్తాం. జగన్ గారు కానీ దేవుడు అక్కడే ఉంటాడు. జగన్ గారు మళ్ళీ రేపు దొరకలేదు ఏం చేస్తాం, మోడీ గారు కానీ ఆతో పాటు వెళ్ళిపోతాం. పెద్దోడు ఎవరు వచ్చినా ఆఖరికి ప్రెసిడెంట్ గారు వచ్చినా ప్రెసిడెంట్ గారితో పోతాం. కానీ ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారండి. ఎవరంటే శద్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళు 3 రాజంట ఒక బంగారు ప్రతిమ చేయించాడంట. దానియేలు గ్రంథంలో రాయబడింది అంట. ఒక రకమైన సంగీతం వినబడగానే అందరూ కూడా నేల పడాలంట. ఆ బంగారు ప్రతిమకి నమస్కరించాలంట. అయితే ఈ 3 వ్యక్తులు కూడా నమస్కరించట్లేదన్నమాట. నమస్కరించకపోతే దావీదు రాజు అన్నాడంట, ఒరే ఏ పైగా వచ్చిందిరా మీకు, తిండి బాగా పెడుతున్నాను కదా, గీత బాగా ఎత్తున్నాను కదా, బట్టలు బాగా ఎత్తున్నాను కదా, బంగారం ఒంటెంట వేశారు కదా, దండం పెట్టండి అంటున్నాడు. వీళ్ళు అంటున్నారంట నేను పెట్టమంటున్నాను. ఎవరికి చెప్తారు? రాజుకి ఏం చెప్తారు? సైనికుడితో చెప్పట్లేదు, ఉద్యోగంతో చెప్పట్లేదు. వాళ్ళకి ఎవరైతే పోషిస్తున్నారో, ఎవరైతే వాళ్ళకి అన్ని ఇస్తున్నారో ఆయన చెప్తారు మేము పెట్టమంటున్నారు. ఏమంటున్నారు? మేము దండం పెట్టమంటున్నారు. ఎందువల్లంటే మా దేవుడు జీవంగల దేవుడు, ఆయన ఆత్మానుసారుడైన దేవుడు, ఆయన బొమ్మలో లేడని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈయన అన్నాడంట అత్యాగ్రహం పొందాడంట. ఎవరంట? నెబుకద్నెజరు గారు ఏమన్నాడంట? అత్యాగ్రహం పొందుకుని అన్నాడంట, ఒరే సిమ్లో పెట్టి వీళ్ళు కాల్చకూడదురా, హైలో పెట్టండి, ఆడవాళ్ళు బాగా అర్థమవుతుంది. సిమ్లో అయితే వీళ్ళు బాగా కాలకూడదు, హైలో పెట్టండి అన్నాడంట. 7 రెట్లు బాగా కాల్చమన్నాడంట అగ్ని. అంటే ఆయనకి బాగా తందూరి ఫ్రై అంటే ఇష్టమేమో. ఎవరన్నా తప్పు చేస్తే తీసుకెళ్ళి అగ్నిలో పాడేసుకోలేదు. అయితే 7 రెట్లు అగ్ని పెట్టమని కానీ అప్పుడు కూడా భయపడలేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, లేదా ఇలాగే పోతాం, కానీ నమస్కరించం. ఏమన్నారంట? నమస్కరించం అన్నారంట. ఈరోజు చాలా మంది అండి తన యేసన్న గారి దగ్గర నుంచి భక్త్ సింగ్ గారి వరకు ఆఖరికి నాలాంటి సేవకుడు దాకా చెప్పారు ఏంటంటే కుటుంబం నుంచి వ్యతిరేకత. నువ్వు దేవుణ్ణి నమ్ముకోడు మానేస్తేనే నీకు ఇచ్చింది ఇస్తాం, లేకపోతే నీకు మాకు సంబంధం లేదు. మొట్టమొదటి మాట ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఆశయము, నీకు మాకు సంబంధం లేదు, నువ్వు సత్యం అనుకుంటావు. ఎందువల్లంటే మత ప్రస్తుతం పట్టించావు కాబట్టి నీకు మాకు సంబంధం లేదండి. కానీ మనం ఒక్కసారి యేసుక్రీస్తు వారి ప్రేమ చూసిన తర్వాత ఆ మనిషి లోపల ఏ ప్రేమని కూడా పట్టించుకోడు. ఒకరోజు మా అమ్మగారు నేను బండి వెళ్తున్నప్పుడు మా అమ్మ నా పక్కనే కూర్చుంది. చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు వాళ్ళు ఇచ్చింది అందరం వల్ల నన్ను పెంచింది. చాలా ఇంకా ప్రేమగా పెంచింది మా అమ్మ, ఇంకా ప్రేమగా పెంచింది. కానీ క్రీస్తు ప్రేమతో పోల్చుకుంటే ఆవిడ ప్రేమ నాకు ఏం కనిపించదు. ఎందువల్లంటే ప్రతి క్షణం నా పక్కన ఉన్న ప్రభు, నా తల్లి ఈయనే, తల్లి తండ్రి ఈయనే. నా కన్నీరు కాదు, మా అమ్మకి అర్థం లేదు ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటే ఈ తల్లి అనేక సార్లు శ్రమలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందే, కానీ ఈ తల్లి నన్ను విడిచిపెట్టలేదు, ఎప్పుడు విడిచిపెట్టలేదు. అంటే ప్రార్థన చేసినప్పుడు విడిచిపెట్టలేదు, ప్రార్థన చేయనప్పుడు విడిచిపెట్టలేదు, మాట విన్నప్పుడు విడిచిపెట్టలేదు, మాట విన్నప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు, భక్తిగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, తిరుగుబాటు చేసినప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అందుకే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంట? ఆదరించండి. అలాంటి ప్రభువు మీరు ఎవరైనప్పటికీ కూడా ఒకవేళ కొత్తగా మందిరికి వచ్చినప్పటికీ కూడా మీరు దేవుడిని ప్రార్థిస్తే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారు. ఆయనకి 100 సంవత్సరాల నుంచి పూజించడం అంటే ఈరోజు ఆ గుమ్మం నుంచి పంపకొచ్చడం అంటే ప్రభుకి ఎలాంటి వ్యత్యాసం లేదు. ఆయన గొప్పదనం ఏంటంటే భారభరితమైన ఆత్మని తొలగించి ఆనందాన్ని ఇస్తారు. ఈరోజు ధనముండి, డబ్బుండి, పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా కష్టంలోంచి వెళ్తూ, బాధలోంచి వెళ్తూ ఎందుకు బతుకుతున్నామో తెలియని వాళ్ళకి మార్గం యేసుక్రీస్తు ద్వారా వెళ్ళారు. ఎందువల్లంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎవ్వడు కూడా ఆయన ఉద్దేశంతో పంపించడం. అయ్యా ఇది మతం కాదు, ఇది కులం కాదు, ఇది ఏంటంటే మోక్షానికి మార్గం.
మోక్షానికి మార్గం. ప్రభు మార్గం ఏంటండి? మోక్షానికి మార్గం, పరలోకానికి మార్గం. అంటే నువ్వు ఎలాంటి వాళ్ళైనప్పటికీ పర్లేదు, ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించని అడిగితే ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి వారిని నడిపిస్తాడు. అయితే